వ్యక్తమైన నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితి. ఇప్పుడు మాధురిని కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. కొత్తూరు పోలీస్ స్టేషన్ దగ్గర తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 4 గంటలుగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ విచారణ జరుగుతుంది. ఈ నేపథ్యంలో అరెస్టు వార్తలతో కొత్తూరు పోలీస్ స్టేషన్కు మాధురి చేరుకుంది. పోలీస్ స్టేషన్ గేటు దగ్గర మాధురి దువ్వాడ అనుచరులు ఆందోళనకు దిగారు. ప్లకార్డులతో నిరసనకు దిగింది మాధురి. మరోవైపు దువ్వాడ అనుచరులు కూడా అక్కడ తీవ్ర ఆందోళనకు దిగినట్లుగా తెలుస్తోంది. అయితే పోలీసులు తీవ్రపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ పరిస్థితి ఒకసారి మనం చూడొచ్చు. ఆ ఆందోళనని ఇక పోలీసులు ఎంత నచ్చ చెప్పినా వినకపోవడంతో మాధురిని కూడా తీసుకెళ్తున్నట్లుగా మనకు కనిపిస్తోంది. అక్కడ లోపలికి వెళ్ళండి మాట్లాడదాం అంటూ చెప్తున్నారు. ఒకసారి ఆ ఆడియో విందాం మరింత క్లియర్ గా. గతంలో పవన్ కళ్యాణ్ మీద దువ్వాడ శ్రీనివాస్ చేసినటువంటి కామెంట్స్ నేపథ్యంలో విచారించడానికి పోలీసులు పిలిచారు. ఈ నేపథ్యంలో 4 గంటలుగా శ్రీనివాస్ విచారణ జరుగుతూ వస్తుంది. అయితే గేటు బయట మాధురి కొంత ఆందోళన వ్యక్తం చేయడం, మాధురితో పాటు దువ్వాడ అనుచరులు కొంతమంది అక్కడికి వచ్చి ఉద్రిక్త పరిస్థితులు మనం చూసాం. ఈ నేపథ్యంలో అదిగో చూస్తున్నాం, మనం స్క్రీన్ లో చూడొచ్చు. మాధురిని అక్కడి నుంచి బలవంతంగా పోలీసులు లాక్కెళ్ళిపోతున్నారు. తాను రెసిస్ట్ చేస్తున్నప్పటికీ కూడా ముందు రండి లోపలికి వెళ్ళిపోదాం కనిపిస్తోంది. ఒకసారి ఆ విజువల్ నేను మరింత క్లియర్ గా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మా ప్రతినిధి సత్యం నాయుడు కూడా మనతో జాయిన్ అవుతున్నారు. ఒకసారి సత్యం నాయుడు అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం. నాయుడు, ఏం జరుగుతుంది అక్కడ? మాధురిని ఎందుకు తీసుకెళ్లిపోతున్నారు లోపలికి? అండ్ లోపల శ్రీనివాస్ 4 గంటల పాటు విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏం విచారణ జరుగుతోంది? ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అక్కడ? సచిన్, చూస్తే కనుక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని గత ఏడాది మార్చి 1వ తేదీన ఎర్రమండలం చెందినటువంటి జనసేన అభిమాని ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అదే నెల 8వ తేదీన కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన అనంతరం ఈ రోజు ఆయనకి నోటీసులు జారీ చేసిన తర్వాత విచారణ నిమిత్తమైన పిలిచిన తర్వాత 10:30కి రమ్మని చెప్పారు. కాకపోతే ఆయన అరెస్ట్ వెనక ఏదో కుట్ర దాక్కుని ఉందని చెప్పేసి ముందుగా గమనించినటువంటి దువ్వాడ శ్రీని అనుయాయులందరూ కూడాను ఈ రోజు ఇక్కడికి పెద్ద ఎత్తున తరలించేందుకు వ్యూహం రచించుకున్నారు. కాకపోతే ఈ విషయాన్ని గమనించిన పోలీసులు వారెవరిని కూడా కొత్తూరు రానివ్వకుండా అడ్డుకునేందుకు మాత్రం చేసిన ప్రయత్నం ఫలించి చివరికి 3 వెహికల్స్ తో కొత్తూరు పోలీస్ స్టేషన్ శ్రీనివాస్, అదేవిధంగా దువ్వాడ మాధురి, అదేవిధంగా వానికి వచ్చినటువంటి అడ్వకేట్ వీళ్ళందరూ రావడం జరిగింది. సుమారు 4 గంటలు కావస్తుంది. లోపల విచారణ పేరుతో తత్సారం ఎందుకు చేస్తున్నారు? ఇది ఇటీవల మంత్రి అచ్చెన్నాయుడుపై ఆయన 75 కోట్ల రూపాయలు పీడీఎస్ రైస్ విషయంలో అవినీతి పాల్పడ్డ ఆరోపణ చేశారు. ఆరోపణల నేపథ్యంలోనే 18 నెలల అనంతరం ఈరోజు పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు నోటీసులు ఇవ్వడం, ఈ పరిణామాలన్నీ చూస్తుంటే కనుక ఇది ఒక క్యాలిక్యులేటెడ్ మోడ్ లో కొత్తూరు, ఇది ఒక ప్రొహిబిటెడ్ పోలీస్ స్టేషన్, మావోయిస్టు ప్రభావిత ప్రాంతం, ఇటువంటి ప్రాంతానికి తరలించారు. ఇక్కడ నుండి టెక్కలు కానీ శ్రీకాకుళం కానీ ఏది అందుబాటులో నేపథ్యంలో ఈ రిమోట్ పోలీస్ స్టేషన్ ఏరియాకి ఎవరు వచ్చే అవకాశం లేదు. వారు అనుకున్నట్టే అరెస్ట్ చేసి జైలుకి తరలించాలనుకుంటే మాత్రం ఇది ఒక సరైనటువంటి డయల్గా భావించారు. అందుకనే ఎర్రమండలంలో కంప్లైంట్ అయినా కూడాను ఆమ్దాలవలస, శ్రీకాకుళం పరిసర ప్రాంతాలకు సంబంధించిన నియోజకవర్గాల ప్రజల అభిమానులు ఎక్కడ వస్తారనే ఉద్దేశంతోనే ఇటువంటి రిమోట్ ఏరియాను బేస్ చేసుకున్నాం. కొత్తూరు సర్కిల్ ఆఫీస్ అయినప్పుడు కూడాను ఎర్రమండలంలో కేసు నమోదు చేస్తే కొత్తూరు విచారణ నిమిత్తం పిల్లడు ఎంతవరకు సమంజసం? ఈ అనుమానాలు తలెత్తిన నేపథ్యంలో జిల్లా నలుమూల నుండి దువ్వాడ శ్రీని ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ అరెస్ట్ చేస్తారన్నటువంటి అనుమానం అభిమానుల్లో నెలకొనడంతోనే ఇక్కడ వాళ్ళు రావడం జరిగింది. 4 గంటలు కావస్తా ఉంది. అయినా కూడాను లోపల ఏం జరుగుతుందన్న విషయం ఎవరూ చెప్పే పరిస్థితి లేని నేపథ్యంలో దువ్వాడ మాధురి తన అనుయాయులతో కలిసి పోలీస్ స్టేషన్ గేట్ వద్ద బైఠాయించి హల్చల్ చేశారు. అక్రమ అరెస్టుల విషయంలో మాత్రం మాకు ఒక స్పష్టత ఇవ్వాలి, ఏం విచారణ చేస్తున్నారు అనే విషయం చెప్పేందుకు ఒక భరోసా ఇవ్వాలని చెప్పారు. కాకపోతే సిఐ, ఎస్ఐ కూడా వచ్చి విచారణ ఏ విధంగా చేపడుతున్నాం, మీతో పాటు న్యాయవాదిని కూడా మేము లోపల అనుమతించాం, విఆర్ఓలు ఉన్నారు, వాళ్ళందరి ద్వారా స్టేట్మెంట్లు తీసుకుంటున్నారు, ఇదేదో తూతూ మంతంగా జరిపే విచారణ అయితే కాదు. ఆ విచారణలో వారు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాలి.
ఈ పరిణామాలన్నింటిలో కూడా స్పష్టమైనటువంటి సమాచారం వచ్చినంత వరకు విచారణ కొనసాగుతూనే ఉంటుంది. ఇది ఒక గంట గంటతో పూర్తి. నాయుడు 4 గంటల పాటు ఏం అంటే కామెంట్స్ చేశారు, కామెంట్స్ విషయంలో కంప్లైంట్ నమోదైంది, దానికి సంబంధించి ఇప్పుడు విచారణ చేస్తున్నారు. కానీ ఆ కామెంట్స్ కోసం ఇన్ని గంటల సేపు విచారణ ఏం జరుగుతోంది అనేటువంటి క్యూరియాసిటీ చాలా మందిలో కనిపిస్తోంది. ఇదొక ఎత్తు అయితే, మరోవైపు మాధురి బయట వాళ్ళందరితో వాగ్వాదానికి దిగినట్లుగా కనపడుతోంది. లాక్కుపోతున్నారు మాధురిని లోపలికి. సో అక్కడ ఎందుకు రెసిస్ట్ చేస్తోంది మాధురి? ఏం వాగ్వాదానికి దిగారు? అక్కడ ఏం జరిగింది అసలు? ముందు నుంచే ఆమెకు కూడా ఒక అనుమానం ఉంది. ఎందుకంటే ఒక వారం రోజుల క్రితం మంత్రి అచ్చెన్నాయుడిపై తన భర్త అయినటువంటి దువ్వాడ శ్రీనివాస్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా ఆరోపణ అంటే పక్కా ఆధారాలతో ఈరోజు పీడిఎస్ రైస్ విషయంలో మాత్రం ఆ అవినీతిని భాగోతాన్ని బయటపెట్టారు. బయట పెట్టిన తర్వాత ఎప్పుడో గత ఏడాది మార్చి 3వ తేదీన వచ్చిన ఫిర్యాదు మేరకు నిన్న 41 నోటీస్ జారీ చేసిన వెనక ఏదో కుట్ర దాక్కుందన్న అనుమానం ఆమెకు కూడా తలెత్తుంది. ఉదయం విచారణ చేపట్టినటువంటి దువ్వాడ శ్రీనివాస్ సిఐ దగ్గర ఉన్నప్పుడు వెళ్ళడం జరిగింది. కాకపోతే ఇంత బేగ విడిచిపెట్టే పరిస్థితి అయితే ఎక్కడా కనిపించట్లేదు ఉద్దేశంతో ఆమె బయటకు వచ్చి తమ అనుయాయులతో మాత్రం దీని వెనక ఈ విచారణ పేరుతో ఏదో కొత్త కుట్ర మాత్రం దాక్కునుంది. ఆ కుట్రలో భాగమే ఈరోజు ఇన్ని గంటల సేపు విచారణ జరుపుతున్నారు. ఆ విచారణ ఏ అంశాలను పరిగణనలు తీసుకుంటున్నారు? కేవలం పవన్ కళ్యాణ్ పైనే అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం అయితే ఒక 10-12 ప్రశ్నలతో ముగిసిపోతుంది. కాకపోతే ఇన్ని గంటల పాటు విచారణ చేసిన వరకు ఇంకొక పొంతం లేని సమాధానం కూడా పోలీసులు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే లంచ్ అవర్ కాబట్టి న్యాయవాది భోజనం చేయాలి, అదేవిధంగా ఎవరైతే వచ్చినటువంటి అధికారులు భోజనం చేయాలి. శ్రీనివాస్ అయితే భోజనానికి నిరాకరించారని చెప్పారు. కాకపోతే ఈ విచారణ ముసుగులో తన భర్తను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్న అనుమానం తలెత్తడంతోనే ఈరోజు తమ అనుయాయులతో పోలీస్ స్టేషన్ బైఠాయించడం జరిగింది. అయితే పోలీస్ స్టేషన్ వద్ద సెక్షన్ 30 అమల్లో ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఆందోళన చేయడానికి ఎటువంటి ఆస్కారం లేదు. ఒకవేళ అటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం కంపల్సరిగా పోలీసులకు సంబంధించినంత వరకు ఏదైతే నిబంధనలు ఉన్నాయో వైలేషన్ విషయంలో కేసులు మాత్రం పెట్టడం జరుగుతుంది. వారు ఎవరైతే మద్దతు తెలిపారో వాళ్ళందరినీ కూడా లోపల తీసుకెళ్లి ముందస్తు అరెస్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే మాధురిని కూడా లోపల తీసుకెళ్లారు. కాకపోతే ఈ నోటీస్ జారీ వెనక, ఈ విచారణ వెనక మాత్రం పెద్ద కుట్రే దాగుందన్నటువంటి అనుమానం మాత్రం సుస్పష్టం అవుతున్నాయి. లోపల దువ్వాడ శ్రీనివాస్ ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఒక ప్రణాళిక రూపొందించారు. ఆ ప్రణాళికలో భాగంగా 4 గంటల పాటు జరుగుతున్న విచారణలో ఏం విచారణ చేస్తున్నారని నాయుడు ఇప్పుడు దువ్వాడని ఇటు నుంచి ఇటు జడ్జి ముందుకు ఏమైనా ప్రవేశపెట్టబోతున్నారా డైరెక్ట్ గా పోలీసులు? నందుకు చూస్తుంటే కనుక ఆ పరిణామాలు స్పష్టం అవుతున్నాయి. ఎందుకంటే 4 గంటల లోపల ఆల్రెడీ ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. అదేవిధంగా పూర్తి స్థాయిలో వారు చేసినటువంటి ఏవైతే ఫార్మాలిటీస్ ఉంటాయో ఆ ఫార్మాలిటీలు పూర్తి చేసే క్రమంలో ముందుగా డాక్టర్ వద్దకు తీసుకెళ్తారు. వైద్య పరీక్షల నిధులు డాక్టర్ దగ్గర తీసుకెళ్లిన తర్వాత అక్కడ డాక్టర్ సర్టిఫై చేసిన తర్వాత మ్యాజిస్ట్రేట్ ముందు సబ్మిట్ చేయాలి. మ్యాజిస్ట్రేట్ ముందు కనుక సబ్మిట్ చేయాలనుకుంటే ఆ టైంలో అంటే 6 లోపలే ఈ ప్రక్రియ అంతా పూర్తి కావాలి. అటువంటి ఒక సిస్టమ్ ఇక్కడ నడుస్తుందని మాత్రం చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఆ ప్రొటెస్ట్ కి సమాధానం చెప్పాల్సిన పోలీసులు మాత్రం చెప్పకనే చెప్పారు. ఎందుకంటే విచారణ మాత్రం సుదీర్ఘంగా సాగుతుంది. ఆ సమాధానం వచ్చినంత వరకు మేము మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడాను దానికి సమాధానం రాబట్టేందుకు మేము విచారణ జరుగుతుంది తప్ప అక్కడ న్యాయవాదిని కూడా మేము ఈరోజు మీతో పాటు అనుమతించాం. కేవలం శ్రీనివాసుని మాత్రమే మేము విచారణ జరిపించట్లేదు. న్యాయవాది సమక్షంలో విఆర్ఓ సమక్షంలో విచారణ జరుపుతున్నప్పుడు ఎందుకు అనుమానాలు తలెత్తున్నాయని కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మరి ఈ పోలీసులు ప్రశ్నించే విషయం వెనుక అదేవిధంగా 4 గంటలు కావస్తున్నా ఇంకా విచారణ పేరుతో శ్రీనివాస్ నుంచి అరెస్టుకు రంగం చేసే ఒక ప్రక్రియ మాత్రం లోపల జరుగుతుంది అనడానికి స్పష్టమైనటువంటి వీళ్ళు అరెస్ట్ చేయడానికి ప్రక్రియ అంతా కూడా స్పష్టం చేస్తుంది. కాకపోతే ఎప్పుడో గత ఏడాది ఇచ్చినటువంటి కంప్లైంట్ కి కేసు అప్పుడప్పుడు అయితే ఇప్పుడు నోటీసులు జారీ చేయడం. కొద్ది రోజుల క్రితం మంత్రి అచ్చెన్నాయుడు మీద 75 కోట్ల రూపాయల పీడిఎస్ రైస్ కుంభకోణం బయటపెట్టడం, ఈ రెండు సింక్ అయితే కనుక ఈ రోజు దువ్వాడ శ్రీని అరెస్ట్ చేయడం, అదేవిధంగా న్యాయవాది ముందు ప్రవేశపెట్టడంతో పాటు ఒకవేళ కనుక రిమాండ్ విధించినట్టయితే ఈ రోజు పాతపట్నం జైలు దగ్గర కూడా ఒక ఉధృత వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. ఎందుకంటే స్పెషల్ ఫోర్స్ కూడా దించారు. పోలీసులు అందరూ కూడాను ఇక్కడ ఎవరైతే ప్రొటెస్ట్ చేశారో
వాళ్ళందరూ కూడా ముందస్తు అరెస్ట్ చేసి లోపల పెట్టడం జరిగింది. అంటే ఇప్పుడు శ్రీనివాస్ ని ఎవరు కూడా మద్దతు లేకుండా చేసి ఇప్పుడు వాళ్ళకి ఏ కామెంట్స్ మీద ఇప్పుడు విచారణ చేస్తున్నారు నాయుడు అక్కడ? అంటే గతంలో పవన్ కళ్యాణ్ ఉద్దేశించి కూడా కామెంట్స్ చేశారు అని చెప్పి చెప్తున్నారు. మరోవైపు మరికొంతమంది అచ్చెన్నాయుడు వీళ్ళకి సంబంధించిన కామెంట్స్ కూడా ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. సో ఓవరాల్గా అన్నిటి మీద విచారణ చేస్తున్నారా, లేకపోతే ఏదైనా ఒక పర్టికులర్గా ఉందా, పలానా విషయం మీద మాట్లాడుతున్నామని ఏదైనా చెప్తున్నారా అధికారులు? అన్నిటికి సంబంధించి ఉందా లేదంటే? నందు కేవలం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న విషయంపై జనసేన హిరమండలం ఇన్ఛార్జి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు 2025 మార్చి 8వ తేదీన నమోదు కావడం జరిగింది. అది కూడా దువ్వాడ శ్రీనివాస్ అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆ నేపథ్యంలో తమ అధినేత అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బాధించి ఒక ఎమ్మెల్సీగా, ఆ పార్టీలో ఉన్నటువంటి సభ్యుడిగా, అదేవిధంగా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి అభిమానిగా ఈ రోజు మాత్రం నేను కూడా అటువంటి వ్యాఖ్యలు చేశానని గతంలో టెక్కల పోలీస్ స్టేషన్లో అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏవైతే విచారణలో విషయాలు వెల్లడించారో ఈ రోజు కూడా విషయాలు అవే ప్రశ్నలు మళ్ళీ తలెత్తే పరిస్థితి. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పాలనుకున్నా టెక్కల్లో 2-3 గంటల్లో ముగిసిపోయినటువంటి విచారణ ఈ రోజు 4 గంటలు కావస్తున్న విచారణలో ఒక స్పష్టత అయితే లేదన్నటువంటి అనుమానం ఎవరైతే దువ్వాడ మా భార్య మాధురి కావచ్చు, అదేవిధంగా వచ్చినటువంటి అందరూ కూడా తలెత్తుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో మంత్రి అచ్చెన్నాయుడుపై 75 కోట్ల రూపాయలు పీడిఎస్ రైస్ లో అవినీతికి పాల్పడ్డారని ఒక స్పష్టమైన ఆధారాలతో ఆయన ప్రూవ్ చేయడం జరిగింది. ఆయన తరలించినటువంటి లారీలు కేవలం పెందుర్తికే పరిమితం అయ్యాయి. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి 38 మిల్లుల నుండి ఈరోజు రైస్ తరలిపోయింది. అదేవిధంగా ఓకలో కూడా కోట్లాది రూపాయలు కుంభకోణం జరిగింది. ఈ పక్క ఆధారంతో చేసిన నేపథ్యంలో దాన్ని ఒక బేస్ చేసుకొని ఈవేళ ఈ నెపంతో ఈయన్ని అరెస్ట్ చేసేందుకు ఒక రంగం సిద్ధం చేసే ఒక స్పష్టత మాత్రం మనకు కనిపిస్తుంది. కొత్తూరు పోలీస్ స్టేషన్ దగ్గర మాత్రం ఒక ఉద్రిక్తమైన వాతావరణం నెలకొన్న నేపథ్యంలో మాధురి మాత్రం ముందు నుంచి లోపల ఉన్నారు. అక్కడ ఏం జరుగుతుంది పిన్ టు పిన్ అడిగి తెలుసుకుంటారు. అయినా కూడా పొంతం లేని సమాధానం అక్కడ చెప్పడం. ఎందుకంటే ఫస్ట్ దువ్వాడ శ్రీనివాస్ లోపలికి వెళ్ళిన తర్వాత సిఐ సమక్షంలో ఎస్పీ జూమ్ లైన్ లో రావడం, అక్కడ ఇంటరాక్షన్ తర్వాత మళ్ళీ ఎస్పీ గారు మళ్ళీ అందుబాటులోకి రావడం, ఈ పరిణామాలన్నీ చూస్తుంటే కొత్తూరు పోలీస్ స్టేషన్ బేస్. నాయుడు ఒక్క నిమిషం మీరు లైన్లోనే ఉండండి. ఉదయం నుంచి ఉన్నటువంటి పరిస్థితులు, అలాగే మాధురి అక్కడ పోలీసులతో జరిపినటువంటి వాగ్వాదం, ఎలా ఆర్గ్యూ చేశారు, చివరికి ఎలా తీసుకువెళ్లారు అనే విజువల్స్ ఒకసారి నేను వ్యూవర్స్కి క్లియర్గా చూపిస్తాను అండ్ మీతో నేను మళ్ళీ మాట్లాడతాను నాయుడు. సో ఒకసారి చూద్దాం అక్కడ బయట నెలకొన్నటువంటి పరిస్థితులు. మీరు చూడొచ్చు ఎలా ప్రొటెస్ట్ చేస్తున్నారు అనేది. ఏం చేశారు? మనం చూస్తున్నాం పోలీస్ జులుం నశించాలి అంటూ పెద్ద ఎత్తున అక్కడ నిరసనలు చేశారు. అట్ ది సేమ్ టైం మాధురి కూడా వాళ్ళతో వాగ్వాదానికి దిగడాన్ని మనం చూడొచ్చు. ఏం చేస్తున్నారు లోపల, ఎంతసేపు విచారిస్తారు, దేనికి సంబంధించి అసలు ప్రశ్నిస్తున్నారు, ఇంతసేపు ఎందుకు పడుతుంది, 4 గంటలు ఏం ప్రశ్నిస్తున్నారు మీరు అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగడం మనకు కనిపిస్తుంది. అండ్ మరొక విజువల్లో మనం చూసాం మాధురిని పోలీసులు ఇక అక్కడ ఉన్నటువంటి విమెన్ కానిస్టేబుల్స్ లాక్కెళ్ళిపోవడాన్ని మనం చూసాం ఇంతకుముందు. మరికొన్ని విజువల్స్లో క్లియర్గా కనిపించింది. అప్పటికి కూడా మాధురి రెసిస్ట్ చేసే ప్రయత్నం చేశారు, అయినప్పటికీ మాధురిని లోపలికి తీసుకువెళ్ళడం మనకు కనిపించింది. అదిగో అక్కడ ఉన్నటువంటి వీడియో మీరు చూస్తున్నారు లెఫ్ట్ సైడ్. పదండి లోపలికి వెళ్దాం పదండి అని చెప్పేసి తీసుకువెళ్తున్నారు. రానని అక్కడే భీష్మించు కూర్చునే ప్రయత్నం చేశారు, అయినా సరే పోలీసులు మాధురిని లోపలికి తీసుకువెళ్ళిపోయారు. ఒకసారి ఆ విజువల్ కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను. సమస్య
యా నాయుడు ప్రజెంట్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? మాధురిని లోపలికి తీసుకెళ్లారు అండ్ మీరు చెప్పారు కొంతమంది స్పెషల్ పోలీసులు కూడా అక్కడికి వచ్చారు, ఏదో కొంత ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా కనిపిస్తున్నాయని చెప్తున్నారు. అవకాశం ఉంటే ఒక్కసారి మాకు చుట్టూ చూపించి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? మరి శ్రీనివాస్ అనుచరులు కానీ మాధురి అనుచరులు కానీ అక్కడ ఉన్నారా? వాళ్ళు ఏం చేస్తున్నారు? పోలీసులు ఎంతమంది వచ్చారు? అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయనేది మాకు ఒకసారి కెన్ యూ షో అస్ అరౌండ్ అక్కడ మాకు చూపించగలుగుతారా? ప్రస్తుతం ముందస్తు అరెస్టులు చేసి వాళ్ళందరూ లోపల తరలించిన తర్వాత ఇంకా దువ్వాడ శ్రీనివాస్ తాలూకు అబ్బాయిలు చాలా మంది ఇక్కడ ఉన్నారు. చూస్తే కనుక ఏం జరిగింది ఇక్కడ, అక్కడ ఎందుకు అరెస్టులు చేశారు, మీరు అక్కడ ఎందుకు ప్రొటెస్ట్? సార్ని అక్రమంగా అరెస్ట్ చేశారు ఒకటి. రెండోది, ఎప్పుడో పెట్టిన జనసేన కార్యకర్తలు ఎవరో పెట్టారని దాని మీద అక్రమ అరెస్టులు చేస్తూ ఇప్పుడు 11 గంటలకు మేము వచ్చాము. 11 నుంచి ఇప్పుడు 4-5 అయిపోతుంది. ఇప్పుడు టైం వరకు కూడా రిలీజ్ కానీ ఏం కానీ చేయట్లేదు. దాన్ని ప్రశ్నిస్తే పోలీసులు జులుం ఉపయోగించి మమ్మల్ని కొట్టడం, ఎండబెట్టడం, అభిమానులు ఎండబెట్టడం, కొట్టడం చేయడం చేస్తున్నారు. ఏమైనా ప్రశ్నించేదానికి హక్కు లేదా? ఎవరు కూడా అడిగే హక్కు లేదా? ప్రజలకి ఎవరికి కూడా అడిగే హక్కు లేదా? ఎందుకు సెక్షన్ 30 అమల్లో ఉంటుండే పోలీస్ స్టేషన్ వద్ద ఇలా ఆందోళన చేయడం తగదు అని పోలీసులు ఎత్తో కూడా పలుకుతున్నారు. విచారణ కూడా లోపల ఒక అడ్వకేట్ ఉన్నాడు, అదేవిధంగా ఒక సెక్రటరీగా ఉన్నారు. వాళ్ళందరితో విచారణ జరిపి స్పష్టత ఇచ్చినాడు. మీకు ఇంకా అనుమానం నివృత్తి కాలేదు. ఎలాగుంటది? ఇది చేసింది అక్రమ అరెస్టు. దేనికోసం అరెస్ట్ చేశారు? ఇప్పుడు అతను ఏమైనా కబ్జా చేశాడా? ఎవరైనా భూములు తీసుకున్నాడా? ఆస్తులు తీసుకున్నాడా? దేనికోసం? చేసింది అక్రమ అరెస్టు. దీన్ని అక్రమ అరెస్ట్ అనాలి కానీ తప్పించి ఇది న్యాయమైన అరెస్టు అని ఎవరైనా విచారణ నేపథ్యంతో తెచ్చి అక్రమ అరెస్ట్ కోసం ఇక్కడ ఒక ప్లాన్ ప్రీ ప్లానెడ్ గా వాళ్ళు అరెస్ట్ చేయడానికి ఆలోచనతో మమ్మల్ని నోటీసులు ఇచ్చారు, రప్పించిన తర్వాత వాళ్ళు ప్రీ ప్లానెడ్ గా టైం వేస్ట్ చేస్తూ అరెస్ట్ చేయాలని ఆలోచనతోనే వాళ్ళు ఉన్నారు. చేసి సార్ని ఎలాగైనా హింస పెట్టాలి, అరెస్ట్ చేయాలి అనే ఉద్దేశంతోనే వాళ్ళు ఉన్నట్టు కనిపిస్తుంది. కనుక తెల్లవారు ఇక్కడ ఉన్నారు కదా, పోలీసులు ఇప్పుడు మాధురితో పాటు చాలా మందిని అరెస్ట్ చేశారు. అంటే శ్రీనివాస్ ఈవేళ అరెస్ట్ చేసి జైలుకి పంపించే పరిస్థితి ఇక్కడ ఉందా? లేదు, ఆ పరిస్థితి లేదు జైలుకి. ఇంకా మన అరగంట అన్నారు, మరి 4 గంటల సేపు ఇక్కడే ఉంచారు సార్కి. కాకపోతే ఇది అక్రమ అరెస్ట్ అన్ని ఈ ఎన్డీఏ గవర్నమెంట్ చేసింది చాలా తప్పు. భూ కబ్జాలు మట్టలు అన్ని జరుగుతున్నాయి ఈ గవర్నమెంట్లో. కాకపోతే ఇలా అక్రమ అరెస్ట్ చేయడం చాలా తప్పు. మొన్న పవన్ కళ్యాణ్ మాట మంత్రి కార్యక్రమం ఏంటన్నారు, స్లోప్రీతికి న్యాయం చేయాలన్నారు. మూల నాగేశ్వరం న్యాయం చేయాలి, మరి న్యాయం చేయాలి కదా. అలాగైతే శ్రీనివాస్ ఇప్పుడు ఇన్ని గంటల సేపు అంటే విచారణ జరుగుతా ఉందంటే కంపల్సరిగా ఆయన మరి మీకు కనిపించకుండా పోలీసులు తీసుకెళ్లిపోతారు. పోలీసులు అంటే తీసుకెళ్ళరా సార్? మన అంటే మునుపట్లో చూస్తే కనుక టెక్కల్లో 2-3 సార్లు దీనికి వచ్చే విచారణ పిలిచారు, కానీ ఆ రోజు అరెస్టులు చూపించలేదు. కానీ ఈవేళ అరెస్ట్ అయిపోతాడని సంకేతాలు మీకు కనిపిస్తున్నాయా? కనిపిస్తున్నాయి, ఖచ్చితంగా కనిపిస్తుంది సార్. ఇంత ధర్నా చేసినా కూడా విడిపించాలి కదా. 6 గంటలో విడిపించేస్తామన్నారు, 4 గంటలు అయితే అంటే అక్కడ అరెస్ట్ చేస్తారు వీళ్ళు. అంటే నందు ప్రస్తుతం వీళ్ళందరిలో కూడా ఏ అనుమానం అయితే తలెత్తిందో అనుమానానికి తగ్గట్టుగా పోలీసులు మాత్రం వ్యూహాత్మకంగా, ఎందుకంటే కొద్ది రోజుల క్రితం 75 కోట్ల రూపాయల PDS రైట్ అవినీతిని భాగోతం బయట పెట్టారు. అందులో భాగంగానే ఎప్పుడో 2025 మార్చి 3వ తేదీన వచ్చిన ఫిర్యాదుకి 8వ తేదీన కేసు నమోదైతే ఇప్పుడు నోటీసులు జారీ చేసి విచారణ నిమిత్తం కొత్తూరు పోలీస్ స్టేషన్ తీసుకురావడం. కొత్తూరు పోలీస్ స్టేషన్ లో విచారణ పేరుతో 4 గంటలు కావస్తా ఉంది. లోపల ఏం జరుగుతుంది అనే విషయం ఎవరికీ తెలియకుండా గోప్యంగా ఉంచడం. ఎప్పుడైతే మాధురి నేతృత్వంలో కార్యకర్తలు అభిమానులు అందరూ కూడాను ఇక్కడ ఆందోళన చేపట్టిన తర్వాత లోపల నుండి బయటకు వచ్చిన CA SI కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. ఎందుకంటే విచారణ సుదీర్ఘంగా సాగుతుంది, అడిగిన ప్రశ్నలకి అన్నిటికీ సమాధానం చెప్పిన తర్వాతే అంతిమ ఒక నివేదిక ఉంటుంది. అంతేగాని ఏదో లోపల తూతూ మంత్రంగా విచారించట్లేదు, చాలా పారదర్శకంగా విచారిస్తున్నాం. లంచ్ బ్రేక్ కూడా ఇచ్చాం. కాకపోతే దువ్వాడసిని భోజనం చేయకపోయినా కూడా ఆయన విచారణకు సహకరిస్తున్న నేపథ్యంలో మీరు కూడా సమన్వయం పాటించాలి. ఎందుకంటే ఈ విషయంలో మీరు ఎటువంటి అనుమానాలు పడాల్సిన అవసరం లేదు. స్పష్టత ఇచ్చినప్పుడు కూడా ఇంకా అనుమానాలు నివృత్తి కానటువంటి దువ్వాడ మాధురితో పాటు వాళ్ళ అభిమానులు కూడా ఇక్కడ ప్రొటెస్ట్ చేశారు. ప్రొటెస్ట్ చేసిన వారందరూ కూడా పోలీస్ స్టేషన్ తరలించి మిగతా ఉన్న వాళ్ళందరూ కూడాను ఒక లోపల ఒక కుట్ర జరుగుతోంది. అది దువ్వాడ సీన్ అరెస్ట్ కి ప్లాట్ఫామ్ సిద్ధం చేశారు. ఆయన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రోజు పాతపట్నం సంబంధించినటువంటి వరకు జైలుకి తరలించేందుకు ఒక పేపర్ వర్క్ కూడా నడుస్తుంది. మునుపట్లో కూడా టెక్కల పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరైనటువంటి దువ్వాడ సీన్ 2 గంటల సేపు విచారించలేదు. ఈ రోజు కొత్తూరు ఒక రిమోట్ స్టేషన్, ఇది మావోయిస్ట్ ప్రాంతమైనటువంటి పోలీస్ స్టేషన్ కి పట్టణం ఎక్కడ కూడా కనెక్టివిటీ లేకుండా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో కనుక విచారించినట్టయితే వారు అనుకున్న విధంగానే ఆయన అరెస్ట్ కి ఎవరు ఆటంకాలు కూడా ఉన్నా తొలగించుకొని అరెస్ట్ చేయడానికి సులభంగా ఉంటుంది.
ఉందని ప్లాట్ఫారం, ఆ ప్లాట్ఫారం అమలు చేసేందుకు ఈ రోజు కొత్తూరు పోలీస్ స్టేషన్ మాత్రం వేదిక చేసుకున్నారు. 11 గంటలకు పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళినటువంటి దువ్వాడ శ్రీనివాస్ ఇప్పటి వరకు బయటకు రాలేదు. ఎందుకు రాలేదని ప్రశ్నిస్తే ఎవరు కూడా పొంతలేని సమాధానాలు చెప్పడంతోనే వాళ్ళందరూ కూడా ఆందోళన చేశారు. వాళ్ళందరూ కూడా లోపలికి ముందస్తు అరెస్టు నేపథ్యంలో తీసుకెళ్ళడం జరిగింది. కాకపోతే ఈ విచారణ విషయంలో లోపల మరికొద్ది సేపట్లో దువ్వాడ శ్రీని వైద్య పరీక్ష నిమిత్తం పాతపట్నం ఏరియా ఆసుపత్రి, కొత్తూరు ఏరియా ఆసుపత్రి తరలిస్తారా, అనంతరం మ్యాజిస్ట్రేట్ ముందు సబ్మిట్ చేస్తారా, పాతపట్నం జైలుకి ఈ రోజే తరలిస్తారా అన్నటువంటి ఒక సందేహం మాత్రం అందరిలోనే తలెత్తింది. కాకపోతే ఈ రోజు సోమవారం ఏ ప్రక్రియ చేసినా కూడా 6 గంటల లోపు ఈ ప్రక్రియ పూర్తి చేస్తేనే వాళ్ళు అనుకున్నటువంటి ఏదైతే స్కెచ్ ఉందో అది అమలు చేయగలరు. అంతకు ముందు కనుక వాళ్ళని అరెస్ట్ చేస్తే ఇక్కడ ఎటువంటి అలజడి నెలకొంటుందో అన్నటువంటి సందేహాలు మాత్రం ప్రతి ఒక్కరి నుండి తలెత్తునే అండంలో ఎటువంటి అతిశయక్తి లేదు. నందు రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నాయుడు. మరిన్ని అప్డేట్స్ కోసం నేను మిమ్మల్ని మళ్ళీ కాంటాక్ట్ చేస్తాను. మొత్తం మీద అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం, కొంత ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే దువ్వాడ అభిమానులు చాలా మంది అక్కడికి చేరుకుంటున్నారు. అలాగే మాధురి కూడా ఇంతకు ముందు వరకు అక్కడ ప్రొటెస్ట్ చేశారు. మాధురిని కూడా ఇప్పుడు అదుపులోకి తీసుకోవడం మనం చూసాం. అయితే ఇప్పుడు ఏం జరుగుతోంది ఇక్కడ అసలు అనేది ఎవరికి అర్థం కావడం లేదు. కేవలం కొన్ని కామెంట్స్ చేసినంత మాత్రాన తీసుకువెళ్ళి కేసులు నమోదు చేయడం, ఎఫ్ఐఆర్లు అండ్ 4-5 గంటల పాటు విచారణ ఏంటి ఆ కామెంట్స్కి సంబంధించి అనేది ఎవరికి అర్థం కావడం లేదు. ఈ నేపథ్యంలోనే మాధురి కూడా అక్కడ ఈ అంశాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేశారు గట్టిగా. అయితే మాధురిని కూడా ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు. అండ్ నాయుడు చెప్తున్న డీటెయిల్స్ ప్రకారం అండ్ అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల అనుమానాల ప్రకారం చూస్తే శ్రీనివాస్ని ఇప్పుడు అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లుగా కనిపిస్తోంది. సో నెక్స్ట్ ఏం జరగబోతుందనే ఉత్కంఠ కొనసాగుతుంది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఎప్పటికప్పుడు ఆర్టీవీ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటుంది. అలాగే ఇప్పుడు మాధురి విషయంలో ఏం చేయబోతున్నారు, అదే శ్రీనివాస్ కండిషన్ ఏంటి లోపల అనేది కూడా మరికొద్దిసేపట్లో మరిన్ని అప్డేట్స్ మీకు ఆర్టీవీ అందిస్తుంది. ఒక్కసారి మాధురితో మా ప్రతినిధి నాయుడు మాట్లాడారు. ఆ డీటెయిల్స్ ఈ అరెస్ట్ జరగడానికి కొద్ది నిమిషాల ముందే జరిగినటువంటి కన్వర్జేషన్ ఒకసారి నేను మీకు వినిపిస్తాను. మాధురితో మా ప్రతినిధి నాయుడు మాట్లాడినటువంటి మాటలు ఒకసారి చూద్దాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో టెక్కల్లో గతంలో విచారణకు హాజరైనటువంటి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఈ రోజు కొత్తూరులో మరొకసారి నోటీస్ తీసుకొని విచారణకు హాజరైనారు. గంటన్నర ముందే ఈ పోలీస్ స్టేషన్కి వచ్చిన ఆయన ప్రస్తుతం విచారణ ఎదుర్కొంటున్నారు. చూస్తే ప్రస్తుతం మాధురి మనతో ఉన్నారు. అసలు గతంలో కూడా విచారణకు హాజరయ్యడం జరిగింది 2 పర్యాయాలు. ఈ రోజు కూడాను మళ్ళీ ఏడాదిన్నర తర్వాత ఈ నోటీస్ జారీ చేయడం వెనుకున్న ఉదాంతం ఏమనుకుంటున్నారు, ఈ రోజు విచారణ పిల్లలు వెనుకున్నటువంటి ఆంతర్యం ఏమని భావిస్తున్నారు? గతంలో కూడా టెక్కల్లో హాజరయ్యారు, అక్కడ కూడా చాలా అలజడి నెలకొంది. ఇక్కడ కూడా చాలా మంది ఆయన విచారణ పిలిచారంటే ఇంతమంది వచ్చారు. ఏం చెప్పాలండి, అక్రమ అరెస్టులే కదా, అక్రమ నిర్బంధనలు, అక్రమ అరెస్టులు. ఇంకేమీ జిల్లాలో క్రైమ్స్ లేనట్టు, ఎక్కడ ఏ క్రైమ్స్ జరగనట్టు దువ్వాడ శ్రీనివాస్ గారి మీదే పనిగట్టుకుని కేసులు కడుతూ ఇలా స్టేషన్కి పిలిపిస్తూ ఇలాగా నిర్బంధిస్తున్నారు. 2025 మార్చి 1వ తేదీన వచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకొని ఈవేళ జూన్ 22 ఈ రోజు నిన్న నోటీస్ ఇవ్వడం, ఈవేళ పిలవడం, వస్తున్న ప్రతి దగ్గర కూడా తనిఖీలు. ఈ పరిణామాలు ఏమైంది? ఏం లేదు, ఈ మధ్యన రైస్ మిల్లర్స్ మన పెద్దుత్తి ఇన్సిడెంట్ మీద సార్ మాట్లాడారు. 75 కోట్ల దగ్గర కుంభకోణం జరిగిందని. సో నిజాలు మాట్లాడుతుంటే ప్రశ్నిస్తుంటే ఇలా కేసులు పెట్టి నిర్బంధిస్తున్నారు. అంటే నిర్బంధన వెనక ఈ రోజు విచారణ అరెస్ట్కి ప్రేరేపితులు కాబడినట్టు అనిపిస్తుంది ఆ నోటీస్. చూడాలి మరి ఇంత సినిమా ఎందుకు చేస్తున్నారు, ఇంతసేపు స్టేషన్లో ఎందుకు ఉంచారు అనేది. ఆల్రెడీ నోటీస్ ఇష్యూ అయిపోయింది దీని మీద, అయినా సరే మళ్ళీ స్టేషన్ పిలిపించారు. కూడా పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి విషయంలో 2 పర్యాయాలు టెక్కల పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. అప్పట్లో ఏమని విచారించారని దువ్వాడ శ్రీని మీతో షేర్ చేసుకున్నారు. ఏమని విచారించలేదు, ఎందుకు అడిగారని చెప్పారు. సార్ ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి మాట్లాడాలని సమాధానం ఇచ్చారు. అప్పట్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన పవన్ మాటలు మదన పడే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేసీగా ఈ రోజు కూడా సస్పెండ్ అయినా కూడాను ఆ కేసు ఆయన వెంటాడుతున్న పరిణామం కనిపిస్తుంది. అంతే, ఖచ్చితంగా కనిపిస్తుంది. మరి ఇన్ని గంటల పాటు విచారిస్తున్న వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏమైనా అసెస్ చేయగలరా? మరి మీరే చెప్పాలి. 1 year బిఫోర్ పెట్టిన కేసుకి మళ్ళీ ఇప్పుడు పిలిపించారు అనేది మీరే అందరూ అర్థం చేసుకోవాలి. కానీ ప్రస్తుతం మాత్రం ఈ విచారం వెనక ఏదో పెద్ద కుట్ర దాగుంది అన్నటువంటి సంకేతాలు అభిమానులందరినీ కూడాను భయాత్మకం గురిచేసి ఆయన పిలకపోయినా చాలా మంది ఎక్కడ టెక్కలి ఎక్కడ కొత్తూరు ఇటువంటి హైపర్ సెన్సిటివ్ పోలీస్ స్టేషన్ కూడా రావడం వెనకున్నటువంటి వాళ్ళ అభిమానం వెనక 75 కోట్ల రూపాయల అవినీతి బాగోతాన్ని బయట పెట్టడం అన్నటువంటి అంశంగా పరిగణలు తీసుకుంటాం. 100% ఖచ్చితంగా అండి. దువ్వాడ శ్రీనివాస్ గారు ఎప్పుడు కూడా తన పదవిని నిరుపయోగం చేయలేదు. ఎక్కడ కూడా భూ కబ్జాలు కానీ, భూదందాలు కానీ, లంచాలు కానీ ఏవి అతని హిస్టరీలో లేవు. సో అతని మీద కేసు పడ్డానికి ఎక్కడ కూడా 1% కూడా దాఖలాలు లేవు. సో ఏమీ దొరక దిక్కుతోచక ఇలాంటి దిక్కుమాలిన కేసులు పెట్టి సోషల్ని పిలిపిస్తున్నారు. విజయపురంలో కూడా ఇంకొక కేసు నమోదైందంటే, కంప్లైంట్ అయింది, కేసు నమోదైందంటే నిజమేనా?
అదే ఇంకా తెలియదు మాకు, దాని నుంచి ఇంకా కాల్ కానీ నోటీస్ కానీ ఏమీ రాలేదు. అది కూడా ఎంతవరకు ఉంటుందో చూడాలి. ఏదైనా ఫేస్ చేయడానికి మేమైతే రెడీగా ఉన్నాం. మాకు సపోర్ట్ చేసే మా అభిమానులు కూడా చాలా మంది ఉన్నారు. నిజాయితీగా ఎప్పుడు కూడా జనాలు సపోర్ట్ చేస్తారు. సో ఆ విధంగానే శ్రీనివాస్ గారికి అందరూ సపోర్ట్ చేస్తారు. లోపలికి అనుమతించిన దాంట్లో అడ్వకేట్ని ఎవరైనా తెచ్చుకున్నారా, మీతో పాటు ఇంకెవరినైనా అనుమతించారు? లేదు, అడ్వకేట్ ఉన్నారు సార్తో పాటు, అండ్ సార్ బ్రదర్ కూడా లోపల ఉన్నారు. ఎస్పీ గారే నేరుగా వీడియో కాన్ఫరెన్స్ లో దువ్వాడ సీన్ విచారిస్తుంది, నిజమేనా? నాకు తెలియదండి, ఇంకా నేను లోపలికి వెళ్ళి చూడలేదు. మరి ఎవరు విచారిస్తున్నారనేది తెలియదు. నా ఇన్ఫర్మేషన్ ప్రకారం సిఏఏ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారని తెలిసింది. అంటే ఇటువంటి స్టేట్మెంట్ గతంలో కూడా తీసుకున్నారు, అదే పవన్ కళ్యాణ్ ఆరోపణ. మరి ఈ రోజు కొత్తగా ఏం తీసుకుంటారని భావిస్తే కంప్లైంట్ క్రైటీరియా ఉంటాయి కొత్తగా తీసుకోవడానికి? అందరికీ తెలిసింది, 1 year బిఫోర్ తను ఇచ్చిన స్టేట్మెంట్ అందరికీ తెలిసింది. ప్రతిదీ 2 years అయిపోయింది, మళ్ళీ ఇంకేం స్టేట్మెంట్ తీసుకుంటారు? ఏముంటాయి? ఆయన జిల్లాలో ఏవి విపరీతంగా గంజాయి స్మగ్లింగ్ జరుగుతుంది, పిల్లలు యూత్ అంతా గంజాయికి అలవాటు పడిపోతున్నారు, చాలా దగ్గరలో క్రైమ్స్ జరుగుతున్నాయి, మర్డర్లు జరుగుతున్నాయి, ఆడపిల్లలు చాలా మంది రేపులు జరుగుతున్నాయి. ఇవన్నీ వదిలేసి ఇవే కేసులు ఉన్నట్టు ఎస్పీ గారు దీని మీద కాన్సన్ట్రేట్ చేయకుండా క్రైమ్ రేట్ తగ్గించుకుంటే చాలా మంచిది జిల్లాలో. ఏదైతే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ పై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల పట్ల ఈరోజు గత 2025 మార్చి 1వ తేదీన జనసేన పార్టీ ఇన్ఛార్జ్ హిరమండలకు చెందిన ఆయన ఫిర్యాదు ఇవ్వగా 8వ తేదీన కేసు నమోదు చేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు దువ్వాడ ఏం చేశారు? ఏం చేశారు? ఏం స్టేట్మెంట్? నోటీస్ 1 year బిఫోర్ ఇచ్చారే. ఎందుకు కోర్టులో ప్రవేశపెట్టండి? కోర్టులో ప్రవేశపెట్టండి. స్టేట్మెంట్ అయిపోయింది సార్. స్టేట్మెంట్ అయిపోయింది. మేము